హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ చిక్కు ఎక్స్ప్లెయిన్స్. సో ఈరోజు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోతున్నామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్రీవియస్లో నేను 2 వీడియోస్ చేశానండి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆ ప్రపంచం ఎలా ఉంటుంది, అందులో ఏమేమి జరుగుతుందని చెప్పేసి మీకు నీట్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఆ వీడియో చూసిన తర్వాత వీడియో చూడండి, లేదంటే ఇబ్బంది పడతారు. సో అలాగే ఈరోజు అసలైన జావా టాపిక్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈ వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకండి. దాంతోపాటు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి, ఇలాంటి కంటెంట్ ఇంకా మంచిగా మీకు ప్రొవైడ్ చేయాలంటే. అలాగే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మాత్రం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అవుతాను. సో ఇంకా డిలే చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జావా గురించి చెప్పే ముందు మనం జావాని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. సో ఇక్కడ ఒక లాంగ్వేజ్ అనే వర్డ్ ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటో మనకు ఒక చిన్న క్లారిటీ తెచ్చుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనకు అర్థమైపోతుంది. లాంగ్వేజ్ అంటే ఏమంటున్నాం ఇక్కడ, మనం మాట్లాడుకునే తెలుగు కానీ కన్నడ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్, సో వీటిని మనం లాంగ్వేజెస్ అంటాం. దాన్ని ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇక్కడ మనం చూస్తే లాంగ్వేజ్ ఈజ్ ఏ మీడియం టు కమ్యూనికేట్ టు ఎంటిటీస్. ఎంటిటీస్ అంటే ఇక్కడ హ్యూమన్స్ అండి. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, లాంగ్వేజ్ అనేది ఒక మీడియేటర్గా వర్క్ చేస్తుంది. దేనికి అంటే కమ్యూనికేట్ చేయడానికి. ఎక్కడ, 2 ఎంటిటీస్, 2 ఆర్ మోర్. సో హ్యూమన్స్ మధ్య కమ్యూనికేషన్స్ కోసం మనము ఈ లాంగ్వేజ్ అనే దాన్ని ఒక మీడియేటర్గా యూజ్ చేస్తున్నాం. ఇది ఒక మీడియేటర్గా వర్క్ అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అదే ఫంక్షనాలిటీ జరుగుతుందండి. ఏమంటున్నాం, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ మీడియం టు కమ్యూనికేట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ ఎ మిషన్. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మనం లాంగ్వేజ్ని అయితే 2 ఎంటిటీస్, 2 హ్యూమన్స్ బీయింగ్స్ మధ్య మనం కమ్యూనికేట్ చేయగలిగితే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక మిషన్కి ఒక హ్యూమన్కి, సో ఒక మనిషికి అండ్ ఒక మిషన్కి మధ్యన కమ్యూనికేట్ అయ్యే ఒక మీడియేటర్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, మిషన్కి ఏ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు, ఒక్క బైనరీ లాంగ్వేజ్ మాత్రమే. ఆ బైనరీ లాంగ్వేజ్ని కూడా మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పంపించి అది బైట్ కోడ్గా మార్చుకుని కమ్యూనికేట్ చేసుకుంటుంది. అక్కడ ఒక కంపైలర్ అనేది ఉంటుంది. సో అందుకే నేను ప్రీవియస్ వీడియోని మిస్ చేయకుండా చెప్తాను, అక్కడ మీకు క్లియర్గా చెప్పాను. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మిషన్కి హ్యూమన్కి మధ్యన ఒక మీడియేటర్గా వర్క్ చేస్తుంది. దాన్ని మనం జావా కూడా తీసుకోవచ్చు, లేదా డిఫరెంట్ పైథాన్, C++, డిఫరెంట్ ఉంటాయి. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో అది అంటే ఇది ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది ఇక్కడ, ఇట్స్ వెకాబులరీ అండ్ సెట్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ ఫర్ ఇన్స్ట్రక్టింగ్ ఏ కంప్యూటర్ ఆర్ కంప్యూటింగ్ డివైస్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే మనం మన లాంగ్వేజ్లో ఇన్ జనరల్గా కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్లో తెలుగు, ఇంగ్లీష్ కానీ ఏమవుతుందంటే క్యాజువల్గా మాట్లాడేసుకుంటాం. అక్కడ తప్పులు పోయినా కూడా అండర్స్టాండ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా ఉండదండి. ఒక పర్ఫెక్ట్ రూల్స్ ఉంటాయి, ఒక రెగ్యులేషన్స్ ఉంటుంది, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాటిని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే అది ప్రాపర్గా అది అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే అది మనిషి కాదు కదా, తప్పులు కూడా ఆటోమేటిక్గా అది సరి చేసుకోవడానికి. సో ఒక మిషన్, ఆ మిషన్కి ఒక ప్రాపర్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే అది అంతే ప్రాపర్గా తీసుకొని మనకు రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజ్లో ఒక వే ఆఫ్ ప్రాసెస్ ఉంది, అందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా వే ఆఫ్ ప్రాసెస్ ఉంటుందండి. సో మనం లాంగ్వేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి స్టార్టింగ్లో A to Z ఉంది, అంటే ఆల్ఫాబెటిక్స్ యూజ్ చేస్తాం. ఆల్ఫాబెటిక్ని మెర్జ్ చేసుకుంటూ వెళ్తే అది వర్డ్స్గా మారుతాయి. ఆ వర్డ్స్ని మనము మెర్జ్ చేసుకుంటూ వెళ్తే సెంటెన్స్, పారాగ్రాఫ్, స్టోరీగా. సో ఇది మనకు అంతా తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం రాసినవే కాబట్టి ఈజీగా అర్థమైపోతాయి. సేమ్ ప్రాసెస్ అండి ఇక్కడ, అదే ప్రాసెస్. ఇక్కడ మనకి స్టార్టింగ్లో మనకి లాంగ్వేజ్లో ఆల్ఫాబెటిక్స్ ఒక్కటున్నా చాలు, మనం ఒక స్టోరీ రాసేయచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 0 to 9 నెంబర్స్ని యూజ్ చేస్తాము. స్పెషల్ క్యారెక్టర్స్ హ్యాష్ కానీ, పర్సంటేజ్ కానీ, ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్ ఇలాంటివి కానీ యూజ్ చేస్తాం. అలాగే A to Z ఆల్ఫాబెటిక్స్ని యూజ్ చేస్తామండి. సో ఈ కాంబినేషన్గా యూజ్ చేస్తేనే మనకు ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ అనేది మనకు డిజైన్ అవుతుంది. సో వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే టోకెన్స్. ఈ టోకెన్స్ని మనం కాంబినేషన్గా వెళ్తే స్టేట్మెంట్గా మారుతుంది. ఆ స్టేట్మెంట్స్ని మనము ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అది ఒక ప్రోగ్రామ్గా మారి ఆ ప్రోగ్రామ్ నుంచి మనకి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది తయారవుతుంది. ఇక్కడ మీకు టోకెన్స్, స్టేట్మెంట్స్ అనేవి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. సో మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ మనం వర్డ్స్ని టోకెన్స్గా, సెంటెన్స్ని స్టేట్మెంట్స్గా తీసుకుంటే అలా మెర్జ్ చేసుకుంటూ వెళ్తే మనకు సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం లాంగ్వేజ్ని అజ్యూమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది.
సో అలా ఉంటుందండి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా. కాకపోతే ఇక్కడ వర్డ్స్ మాత్రమే కొత్తవి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. వాటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే చాలు, అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం జావాని క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకుందామండి. ఇప్పటివరకు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు జావా అంటే ఏంటో తెలుసుకుందాం, అది ఎందుకు యూజ్ చేస్తామని కూడా మనం ముందు తెలుసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ జావా అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జావా అని ఉంది. జావా అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే జావా ప్రోగ్రామ్ ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ ఆన్ ఏ కంప్యూటర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టర్. అంటే నాకు ఈ విధంగానే కావాలి. మనం ఒక హోటల్కి వెళ్తే ఒక పర్సన్ ఏమో నాకు వైట్ రైస్ కావాలంటాడు, ఒక పర్సన్ బిర్యానీ కావాలంటాడు, ఒక పర్సన్ ఏమో వెజ్ బిర్యానీ సంథింగ్ ఇలా అంటాడు. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు నాకు ఇదే కావాలని చెప్పేసి. అలా ఇచ్చి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అదే తీసుకొచ్చి ఇస్తారనమాట. సో అదొక రూల్స్. ఆ రూల్స్ని పాటించినట్టు ఇక్కడ కూడా సేమ్ ఏం చేస్తామంటే కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇచ్చేసి ప్రాపర్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని మనం ఫాలో అయ్యి మనకి టాస్క్ అనేది కంప్లీట్ చేసిస్తుంది. సో దానికి యూజ్ చేసే ఒక లాంగ్వేజ్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. మీకు ఎగ్జాంపుల్గా నేను మ్యాంగో పికిల్ తీసుకుందామండి. ఇక్కడ మీరు చూస్తే ఇన్ మ్యాంగో పికిల్ యూ హ్యావ్ ఇంగ్రీడియంట్స్ లైక్ రా మ్యాంగోస్, స్పైసీ, సాల్ట్ అండ్ ఆయిల్. అంటే మామూలుగా మనకి మ్యాంగో పికిల్ చేయడానికి రా మెటీరియల్స్ ఏమేమి అవసరం పడతాయి, మ్యాంగోస్ కానీ, స్పైసీస్ అంటే కారం కానీ, మిర్చి లేక సాల్ట్ అండ్ ఆయిల్, ఇవన్నీ కూడా మనకి మ్యాంగో పికిల్ చేయడానికి మెయిన్గా కావాల్సిన రా మెటీరియల్స్. అలాగే ఇక్కడ జావా ప్రోగ్రాంలో కూడా యూ హ్యావ్ ఎలిమెంట్స్ లైక్ వేరియబుల్స్, స్టేట్మెంట్స్ అండ్ మెథడ్స్. ఇక్కడ మనకి వేరియబుల్స్, స్టేట్మెంట్స్ అండ్ మెథడ్స్ అనేవి మనకి రా మెటీరియల్స్ లాంటివండి. వాటి గురించి మీకు చెప్తాను. సో ఇక్కడ వాటిని తీసుకున్నవి దీస్ ఆర్ కంబైన్డ్ టు క్రియేట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ని కంప్లీట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ వేరియబుల్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, మెథడ్స్ కానీ యూజ్ అవుతాయండి. సో వాటి ద్వారా మనము ఇక్కడ ఈ సిస్టమ్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మేకింగ్ మ్యాంగో పికిల్ ఇన్వాల్వ్స్ స్టెప్స్ లైక్ కటింగ్ మ్యాంగోస్, మిక్సింగ్ విత్ స్పైసీస్ అండ్ ప్రిజర్వింగ్ ఇన్ ఆయిల్. అంటే ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, ఇన్వాల్వ్స్ బట్ సమ్ ఆఫ్ ద స్టెప్స్ ఈజ్ దేర్. అంటే స్టెప్స్ని మనం ఫాలో అవుతున్నాం. ఏం చేస్తున్నాం, మిక్స్ చేస్తున్నాం, వాటిని కట్ చేస్తున్నాం మ్యాంగోస్ని, అండ్ ఆయిల్తో పాటు మొత్తం వాటిని సర్వ్ చేసుకుంటున్నాం. సో అలాగే సిమిలర్లీ ఏ జావా ప్రోగ్రామ్ హ్యాస్ స్టెప్స్ ఆర్ లైన్స్ ఆఫ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ రైట్ కోడ్ టు టేక్ ఇన్పుట్, పర్ఫార్మ్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ డిస్ప్లే రిజల్ట్. సో అక్కడ ఎలా అయితే వాటిని మిక్స్ చేయడము, కట్ చేయడము, కొన్ని వర్క్ అయితే చేస్తున్నామో ఇక్కడ కూడా ఏమవుతుంది, కొన్ని స్టెప్స్ ఉంటాయి. అంటే లైన్ బై లైన్ కోడ్ రాయడము, లైన్ బై లైన్ వాటిని ప్రాపర్గా సెట్ చేసుకుంటూ వెళ్ళడము, దానికి ఎగ్జాంపుల్స్ రాసుకోవడము, అంటే మన ఇన్పుట్ అవుట్పుట్ అనేవి ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ సెట్ చేసుకోవడము. సో ఇది ఒక ప్రిపరేషన్ అంటే కోడ్ రాసుకుంటూ వెళ్ళడం. సో ఇది ఒక స్టెప్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మిక్సింగ్ ఫ్లేవర్స్. అంటే మ్యాంగోలో ఏంటి, మ్యాంగో పికిల్ ద కాంబినేషన్ ఆఫ్ స్పైసీస్ అండ్ మ్యాంగోస్ క్రియేటెడ్ యూనిక్ ఫ్లేవర్. అంటే మ్యాంగో పికిల్ చేస్తే ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది, అంతేగాని మనకు లెమన్ ఫ్లేవర్ కానీ లేకుంటే సంథింగ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏం రావు కదా. మ్యాంగో కంటూ ఒక యూనిక్నెస్ అనేది ఉంది. సో మ్యాంగో చేస్తే మ్యాంగో ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఒక జావా ప్రోగ్రాంలో కోడింగ్ రాసి ఒక ఎన్ని పీసులు అయినా సరే, అంటే క్లాస్ అని రాసుకుంటూ వెళ్ళి పీస్ ఆఫ్ రాసుకుంటూ వెళ్ళి మనము ఒక చోట మెర్జ్ చేసుకుంటాం. సో దానికంటూ ఒక యూనిక్నెస్ ఉంటుంది, దాని ఫంక్షనాలిటీ దానికే ఉంటుంది. ఆ కోడ్కున్న ఫంక్షనాలిటీ వేరే కోడ్కి ఉండదు. సో అది కాపీ పేస్ట్ చేస్తే ఉంటుందేమో కానీ నార్మల్గా ఇంజనరల్గా రాసిన కోడ్కి అయితే ఆ ఫంక్షనాలిటీ అదే ఉంటుంది. దానికంటూ ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది అనమాట. సో యూనిక్నెస్ అనేది అక్కడే ఫాలో అవుతుంది. ఆ టేస్ట్ అంటే లైక్ టేస్ట్ లాగా. సో నెక్స్ట్ చూసుకుంటే జారింగ్ అండ్ ప్రిజర్వింగ్. అంటే సింపుల్ అండి. జారింగ్ అంటే మనం పికిల్ అంతా మిక్స్ చేసి పెట్టిన తర్వాత ఏం చేస్తాం, ఒక జార్లో వేసేసి దానికి ఒక క్లాత్ లేకుంటే ఒక క్యాప్ వేసేసి పెట్టేస్తాం. అలాగే ఇక్కడ జావా కోడ్స్ అన్నీ మనం క్లాస్ రాసేసి అన్నిటిని ఒక చోట మెర్జ్ చేసుకుని పెట్టుకుని వాటన్నిటిని కూడా ఒక ప్రాజెక్ట్లో వేసేసుకుంటాం. అంటే సింపుల్గా ఒక ప్రాజెక్ట్లో వేసేసుకుని వాటిని మనం రన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో అలాగే ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఫైనల్గా ఏంటి, సమ్ పీపుల్ మే యాడ్ ఎక్స్ట్రా పీసెస్. అంతకుముందు ఎందుకు పెట్టుకుంటామంటే అది రీయూజబిలిటీ కోసం. అంటే ఇప్పుడు చేసేసి పెట్టేసామనుకోండి, అది అక్కడితోనే ఎండ్ అవ్వదు కదా, దాన్ని మళ్ళీ రీయూసేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకుండా 10 years అవని 20 years అవని ఎప్పటికైనా సరే కోడ్ అనేది మనం ఎప్పటికైనా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మ్యాంగోని ఇప్పుడు చేసి జార్లో పెట్టేసిన తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, అది అంత తొందరగా ఎక్స్పైర్ అవ్వదు కదా. మనకి ఇప్పుడు కనీసం అంటే 1 year 2 years వరకు ఉంటుంది అది. కానీ ఇక్కడ కోడ్ అనేది అది మనకి ఫుడ్ కాదు కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, దానికి అలా కంపేర్ చేయలేము.
సో ఎలా అయితే మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం పికిల్ని అయితే యూజ్ చేసుకుంటున్నామో ఇలా కోడ్ కూడా రీయూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఏ సిస్టంలోనే యూజ్ చేసుకోవచ్చు అనమాట, దానికి ప్రాబ్లం లేదు. అలాగే ఫైనల్గా సమ్ పీపుల్ మే యాడ్ ఎక్స్ట్రా స్పైసీస్ ఆర్ ట్వీక్ ది మ్యాంగో పికిల్ రెసిపీ బేస్డ్ ఆన్ పర్సనల్ ప్రిఫరెన్సెస్. అంటే పికిల్ అనే జార్స్ని మనం సేల్ చేసినప్పుడు లేకుంటే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అందరికీ టేస్ట్ ఒకటే ఉండదు కదా. కొంతమందికి ఏమో హాట్ ఎక్కువ కావాలంటారు, స్పైసీ కావాలంటారు, కొంతమంది స్పైసీ కూడా తట్టుకోలేరు. అలాగా ఒక పర్సన్కి ఇస్తే ఇది స్పైసీ తక్కువ ఉంది నేను ఎక్కువ వేసుకున్నా అని చెప్పేసి ఇంకొంచెం స్పైసీ వేసుకున్నాడు. అంటే తయారు చేసింది ఎవరో అయితే దాన్ని ఇంకో పర్సన్ ఇంకా దానికి హాటో లేకుంటే సంథింగ్ వేసి స్పైసీ చేసుకున్నాడు. అంటే అక్కడ వేరే ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. అలాగే ఇక్కడ కోడ్ ఎవరు రాసినా కూడా, ఎవరు బిల్డ్ చేసి పెట్టినా కూడా ఇంకొక పర్సన్ దాన్ని రీమోడిఫై చేసుకోవచ్చు. అంటే ఆ స్ట్రక్చర్ అంతా మార్చాల్సిన అవసరం లేదు. అక్కడ నీకు ఎక్కడ చేంజెస్ కావాలనుకుంటున్నావో, ఎక్కడ కోడ్ యాడ్ చేయాలనుకుంటున్నావో యాడ్ చేసుకొని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సో అలాగా మనం ఈ మ్యాంగో పికిల్ మనం ఈజీగా మనం అబ్జర్వ్ చేసుకుంటే అలా ఈ జావా కోడ్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థం అవడానికి కోసం నేను ఇది చెప్పాను, ఎగ్జాక్ట్గా ఇదే కంపారిజన్ కాదు. సో ఇక్కడ మనకి ఈ జావా ప్రోగ్రామ్ అనేది ఇలా యూజ్ చేసుకుంటామండి. సో ఇంతవరకు మనము జావాని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చామండి. కానీ జావానే ఎందుకు ఇంత పాపులర్ ఈ జావా, ప్రతి చోట జావా అని ఎందుకు అంటున్నారు? సో ఈ డౌట్ అయితే మీకు ఉంటుంది కదా. ఫస్ట్ చెప్పాలంటే జావా అనేది ఫ్రీ సోర్స్ అండి. అంటే ఇందులో పేడ్ కూడా ఉంది, కానీ మోస్ట్లీ అందరూ ఫ్రీ సోర్స్ యూజ్ చేసుకుంటారు. సో మనకి ఫ్రీగా లభిస్తుందండి ఆన్లైన్లో. ఇక్కడ చూసుకుంటే వై ఈజ్ జావా సచ్ పాపులర్ చాయిస్ అమాంగ్ మోడర్న్ డే సాఫ్ట్వేర్ డెవలపర్స్. అంటే జావా వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా జావా అనేది హై డిమాండ్లో రన్ అవుతూ వస్తుంది. సో ఎందుకు, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం కొంచెం బ్రీఫ్గా వెళ్దామండి. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే హై క్వాలిటీ లెర్నింగ్ రీసోర్సెస్. అంటే ఏంటి, ఇక్కడ జావా హ్యాస్ బీన్ అరౌండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, సో మెనీ లెర్నింగ్ రీసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ న్యూ ప్రోగ్రామర్స్. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ జరుగుతూనే వస్తుంది. అంటే అప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా డిగ్రేడ్ అవ్వలేదు. సో అదే ఇక్కడ చెప్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం లెర్నింగ్ రీసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ద న్యూ ప్రోగ్రామర్స్. అంటే కొత్తగా నేర్చుకోవడానికి కూడా లెర్నింగ్ రీసోర్సెస్ అనేవి చాలా ఉన్నాయండి. అక్కడ చూసుకుంటే ఇన్ అడిషన్ బిగినర్స్ కెన్ స్టార్ట్ రైటింగ్ కోడ్ ఇన్ కోర్ జావా బిఫోర్ మూవింగ్ టు అడ్వాన్స్ జావా. అంటే బిగినర్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి కోర్ జావా అనేది మనకి ప్రొవైడ్ చేయబడింది. నేను ఎందుకు మీకు మొదట్లో ఫస్ట్ వీడియోలో కూడా కోర్ జావా అని ఎందుకు అన్నానంటే ఇది ఒక లెర్నింగ్ స్టేజ్. ఇక్కడ మీకు ఈజీగా అర్థమైతేనే మిగతా అడ్వాన్స్ లెవెల్ కానీ ఇంకొక హై లెవెల్ కానీ మీరు వెళ్ళగలుగుతారు. సో బిగినర్స్ కూడా ఈజీగా అర్థం అవ్వడానికి ఇది ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. సో అందుకు హై క్వాలిటీ లెర్నర్స్ అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ చూసుకుంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అండ్ లైబ్రరీస్. ఇక లైబ్రరీస్ అంటే మనకు ఐడియా ఉంటుంది. నార్మల్గా మనము ఒక లైబ్రరీస్ అంటే అక్కడికి వెళ్తే అంత బుక్స్ ఉంటాయి, అక్కడ సైలెంట్గా చదువుకొని వచ్చేస్తారు. సో అలాగే ఈ జావా డెవలప్మెంట్లో కూడా మనకి ఈ కంపెనీ వాళ్ళు లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తారు. లైబ్రరీస్ అంటే ఏం లేవండి, ఇక్కడ ప్యాకేజెస్. కోడింగ్ రాస్తుంటాం, ప్రతిదీ కూడా కోడ్ రాస్తూ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అంత ఇబ్బందిని ఓవర్కమ్ చేయడానికి డిఫాల్ట్గా ఈ జావా ఓనర్స్, ఈ జావాని కనిపెట్టిన వాళ్ళే దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తూ కొన్ని ప్యాకేజెస్, లైబ్రరీస్, నీకు అంత శ్రమ అవసరం లేదు బాబు, నీ లాజిక్ నువ్వు సొంతంగా రాసుకో చాలు, మిగతావన్నీ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఎన్నో ప్యాకేజెస్ కానీ లైబ్రరీస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. అది జావాలో మీకు ముందు చూపిస్తాను. సో అలా ఎన్నో ఫెసిలిటీస్ మనకి ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే జావా ప్రొవైడ్స్ ద రిచ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అండ్ లైబ్రరీస్ టు డెవలప్ ఎ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. ఎలాంటి రేంజ్ అంటే ఒక హై లెవెల్ రేంజ్ కూడా మనము ఈ లైబ్రరీ యూస్ చేసుకొని అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు. తర్వాత ఇంకొక ఫీచర్ గురించి చూసుకుంటే యాక్టివ్ కమ్యూనిటీ సపోర్ట్. నేను మీకు ఫస్ట్లో చెప్పాను జావా అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేశారు, ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు, కానీ పెయిడ్ వర్షన్ అంటే పెయిడ్ ప్రాసెస్ కూడా ఉంది అని చెప్పాను. అంటే ఇక్కడ ఏంటి, జావా రాసేస్తున్నాం, కోడ్ రాసేస్తున్నాం, లైబ్రరీస్ యూజ్ చేసుకుంటున్నాం, మంచిగా అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం, కానీ ఎప్పుడైనా ఏ చోటైనా జావా దగ్గర స్టక్ అయినా ప్రాబ్లం అయినా కూడా ఎవ్వరూ సాల్వ్ చేయలేరు అనే మూమెంట్లో కూడా ఈ జావా సపోర్ట్ టీమ్ అనే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అంటే ఇక్కడ మనీ పే చేయాల్సి వస్తుంది. సో ఇది చేసి ఇంతవరకు నాకు సపోర్ట్ ఇవ్వాలి మీరు అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనం తీసుకోగలిగితే అంతవరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో ఆ ఫెసిలిటీ ఉంది, ఎక్కడ కూడా స్టక్ అయ్యే అనే ఒక ఛాన్స్ అనేది ఉండదండి ఇక్కడ. సో ఇంకొకటి చూసుకుంటే హై క్వాలిటీ డెవలప్మెంట్ టూల్స్.
అంటే మనకు జావా అంటే కేవలం ప్రోగ్రామేనా, కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతామా, అంతకుమించి ఏముండదా అంటే అలా ఏం లేదండి. ఒక జావాని మనం ఇన్స్టాల్ చేసుకోగలిగితే అందులో ఇక్కడ డీబగింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, అన్నీ కూడా మనకి ఈ జావా నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా టూల్స్ అంటాం. ఇవి కూడా టూల్స్ అంటాము. అలాగే హై క్వాలిటీ డెవలప్మెంట్ టూల్స్ అంటాం యాక్చువల్గా. ఇవన్నీ ఏం చేస్తాయి, కోడ్కి తగ్గట్టుగా వాటి ఎన్వైరన్మెంట్ సెట్ చేసుకొని ప్రాపర్గా రన్ చేసుకుని మనకంటూ ఒక క్వాలిటీ, ఒక ప్రాపర్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని మనం హై క్వాలిటీ డెవలప్మెంట్ టూల్స్ అంటాం. ఇవి మీరు బ్రీఫ్గా అర్థం చేసుకుంటారంటే నేను ఒక్కొక్కటి మీకు నేను రియల్ టైం ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రోగ్రాంలో కూడా మీకు వివరిస్తానండి. సో తర్వాత ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇంతకుముందు ఈ జావా అనేది C++ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇన్స్పైర్ అయి వచ్చింది. అంతకుముందు C++ ఉండేవి. అవి ఏంటంటే ఒక బండరాయిలాగా, అంటే ఒక కొండలాగా, కొండ ఎక్కడికైనా కదులుతుందా ఒకే చోట ఉండిపోతుంది. సో అలాగే ఈ C++ కానీ ఒక చోట రాస్తే అక్కడే ఎగ్జిక్యూషన్ అనేది అక్కడే ఉంటుంది అనమాట. సో అక్కడ రాసి దాన్ని తీసుకెళ్ళి నేను ఇంకో చోట ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇంకోసారి బిల్డ్ చేస్తానంటే అది అలా అవ్వదండి. సో దానికంటూ ఒక డిపెండెంట్ ప్లాట్ఫామ్సే ఉన్నాయి, అక్కడ ఆగిపోయింది. సో అలాంటి ఒక గొప్ప బెనిఫిట్ ఇక్కడ ఏంటంటే జావాలో ఎక్కడైనా రాసుకోవచ్చు. మనకు ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాను మీకు ముందు, లైనక్స్ కానీ, విండోస్ కానీ, మ్యాక్ కానీ. అంటే లైనక్స్లో రాసిన ప్రోగ్రామ్ని విండోస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, విండోస్లో రాసిన ప్రోగ్రామ్ని మ్యాక్లో, యాపిల్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలా డిఫరెంట్ వర్డ్స్లో మనం ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. అలాగే సెక్యూరిటీ అంటే ఇప్పుడు కోడ్ రాసేస్తున్నాము, సపోర్ట్ తీసుకుంటున్నాము, అమౌంట్ కడుతున్నాము, ఎంతో కష్టపడి ఒక అప్లికేషన్ తయారు చేస్తే ఎవరో వచ్చి దాన్ని రాబరీ చేయడము, లేకుంటే దాన్ని హ్యాక్ చేయడము, దాన్ని కాపీ చేసి తీసుకెళ్ళిపోవడము చేస్తే అంతవరకు పడిన కష్టం అంతా వృధా. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే రాసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఏది కూడా అర్థం కాకుండానో, లేకుంటే అది వెళ్ళే ఛాన్స్ లేకుండా గాను ఇక్కడ కొన్ని దానికి సేఫ్టీ అనేవి ఉంటాయండి. సో అందుకు ఈ సెక్యూరిటీ అనేది మనకి జావా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా జావాని మనం డిఫైన్ చేసుకుంటూ రావచ్చు. ముందు వచ్చే వీడియోస్లో కూడా మీకు ఇంకా క్లియర్ అవుతుందండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఇవన్నీ అర్థం కాకపోతే ఇంకొకసారి రివిజన్ చేసుకుని చూడండి. మీకు ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఖచ్చితంగా 1-2 సార్లకి అర్థమైపోతుంది. కొత్త వాళ్ళకి, ఆల్రెడీ దీని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఇంకా నీట్గా అర్థమైపోయి ఉంటుంది. సో అర్థం కాని వాళ్ళు మాత్రం ఇంకొకసారి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇదంతా కొత్త ఫీల్డ్ కాబట్టి ఈ జావా అనే కాదు, ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా ఒకేసారి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అర్థమైనా సరే అది ఇంకొకసారి చూడడం వల్ల మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఈ జావాని మనం కోడ్ రాయాలంటున్నాం, ఎగ్జిక్యూట్ చేయాలంటున్నాం, ఇవన్నీ చేయాలంటున్నాం, కానీ దానికంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ముగ్గు వేయాలన్నా కూడా నేల మీద వేస్తాం చుక్కలు పెట్టేసి, అలాగే ఈ కోడ్ రాయాలన్నా కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం పడుతుంది. సో వాటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 2 విధాలుగా చూసుకోవచ్చు. టెక్స్ట్ ఎడిటింగ్ టూల్స్, ఫస్ట్ టెక్స్ట్ ఎడిటింగ్ టూల్స్ గురించి చెప్పుకుందాం. ఇవి మనం నార్మల్గా మన సిస్టంలో డిఫాల్ట్గా వచ్చే యాపేనండి, సాఫ్ట్వేరే. నోట్ ప్యాడ్లోనే తీసుకొని అక్కడ మనం ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రోగ్రామ్ రాసుకుని వెళ్ళుకుంటూ దాన్ని కమాండ్ ప్రాంప్ట్లో కంపైల్ చేసుకుంటాం. CMD కమాండ్ ప్రాంప్ట్, అది మీకు నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు చూపిస్తాను, జస్ట్ ఓవర్గా చెప్తున్నాను. సో నోట్ ప్యాడ్ అనే దాన్ని మనం ఒక ఎడిటర్గా తీసుకుని కోడింగ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం జనరల్గా. లేదా Notepad++ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ ఇలా జనరల్గా రాసుకుంటూ వెళ్తాం. ఇది బెస్ట్ అప్రోచ్ అండి. న్యూ లెర్నర్స్కి ఇది చాలా బెస్ట్ అప్రోచ్. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నది కూడా తెలుస్తుంది కోడింగ్ రాయడానికి. ఎప్పుడు కూడా ఒక కోడింగ్ వెళ్ళాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా Notepad నుంచో, Notepad++ నుంచో ఇట్లా టెక్స్ట్ ఎడిటింగ్ టూల్స్ నుంచే వెళ్ళండి. అలా అయితేనే మీకు మిస్టేక్స్ అనేవి చాలా మీకు తెలుస్తాయి అన్నమాట, ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారని చెప్పేసి. సో అది తర్వాత IDE ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ టూల్స్. మోస్ట్లీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇలాంటి IDEలోన బిల్డ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ టూల్స్ ఏం చేస్తాయంటే డిఫాల్ట్గా అన్ని టూల్స్ని ఇందులోనే ఇన్బిల్ట్గా మనం ఏమేమి చేయాలో అన్నీ కూడా ఇందులోనే దొరికేస్తాయి. జస్ట్ మనం ఒక రాసింది కోడ్ రాసి కంపైల్ చేసి చేయడం వరకు అది మనం చేస్తే అయిపోతుంది. మిగతావన్నీ ఈ టూల్స్ అనేవి చూసుకుంటాయి. అట్ ద సేమ్ టైం న్యూ లెర్నర్స్కి చాలా డేంజర్ అండి. ఎందుకంటే
మిస్టేక్స్ని కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది, అర్థం అవడానికి చాలా కష్టమైపోతుంది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఇవి బాగుంటాయి, కానీ బిగినర్స్కి మాత్రం ఎప్పుడు కూడా మీరు ఈ టూల్స్తో మాత్రం ట్రై చేయకండి. ఫస్ట్ నోట్ ప్యాడ్ అండ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వీటితో ట్రై చేసిన తర్వాతనే అక్కడ మీకు క్లియర్ అయిన తర్వాతనే ఇందులోకి రావాలి. సో అందుకే నేను ఆ సజెషన్ అంటే ఫస్ట్ నోట్ ప్యాడ్ని ట్రై చేయండి. సో ఈ విధంగా 2 ఉంటాయండి. ఈ రెండిట్లో కూడా మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా ఫైనల్గా మీ ఇంతసేపు నేను ఒక విషయం చెప్తూ వస్తున్నానండి, కొన్ని సంవత్సరాలుగా ఎప్పటి నుంచో అని చెప్తూ వస్తాను. సో ఇది ఎప్పుడు ఫస్ట్ వర్షన్ అనేది 1.0 అనేది మనకి 1996లో మొదలైందండి. అప్పటికి ఇంకా ఐ థింక్ నేను ఇంకా పుట్టిన లేదు. సో 1996లో మొదలైంది ఇది. అప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇప్పటికి కూడా ఇంత డిమాండింగ్గా ఉంది. సో ఇప్పటివరకు ఎన్నో వచ్చాయి, ఎన్నో వెళ్ళిపోయాయి, కానీ ఈ జావా మాత్రం ఇంకా ఫేమస్ అవుతూనే వస్తుంది. అందుకు నేను ఎందుకు లాంగ్ టర్మ్ కానీ దీని కెపాసిటీ కానీ ఇది హై లెవెల్ ఎందుకు అంటున్నానంటే దీని రీసోర్సెస్ అలా ఉంటాయన్నమాట జావాలోన. మీరు అబ్జర్వ్ చేస్తే 1996 నుంచి ఇప్పటికి 2023 వరకు, అంటే 21 వర్షన్ 1.21 వర్షన్ వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏం లేదంటే వర్షన్స్ చేంజ్ అవుతూ రావడము, అప్డేట్ అవుతూ వస్తే రావడం, ఏం పెద్దగా కన్ఫ్యూజన్ అవసరం లేదు. మన ఫోన్లోనే తీసుకోండి, మన ఫోన్లోనే ఒక వర్షన్ ఉంటుంది. ఆ వర్షన్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. అంటే కొత్త కొత్త ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ వస్తారు. ఆ ఫీచర్స్ ఎందుకు అంటే అక్కడున్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఫీచర్స్ అనేది యూజ్ చేస్తారు. సో అలాగే ఇక్కడ కూడా జావాలో కూడా మన సొసైటీలో ఉన్న రిక్వైర్మెంట్స్ బట్టి కానీ అక్కడ ఉన్న నీడ్స్ బట్టి కానీ ఈ వర్షన్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి. సో అక్కడ వరకు ఉంది. ఇంకా ఈ ఇయర్లో 2022-23 కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో అది ఎగ్జాక్ట్గా డేట్ అయితే అంతగా ఐడియా లేదు, బట్ అదే ఈ ఇయర్లో వస్తున్నాయి. సో అదండి, ఇక్కడ వరకు అయితే జావా వర్షన్ గురించి మనం ఇది బ్రీఫ్గా చెప్పుకోవచ్చు. సో అదండి ఈరోజు టాపిక్స్. జావా ఇంట్రడక్షన్ మీకు నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా సరే ఏ విధమైన డౌట్ ఉన్నా మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తానండి. సో మీరు చేయాల్సిందల్లా నేను ఇంకా దీనికోసం ఎంతో టైం స్పెండ్ చేయాలి, నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి, మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని చెప్పి నేను చాలా ఎఫర్ట్స్ పెడతానండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా అవసరం. మీ ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకు వెళ్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇది అవసరం ఉండి ఎవరైనా నేర్చుకోవాలనే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఒకవేళ నేర్చుకున్నా కూడా మీకు జావా నేర్చుకున్న వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతాయండి. ఎందుకంటే నేను కూడా నేర్చుకునే మీకు చెప్తున్నాను. నా లెర్నింగ్ స్టేజ్లో ఎన్నో పాయింట్స్ నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఈ లెర్నింగ్ స్టార్ట్ చేయడం వల్ల నాకు కూడా ఎన్నో అర్థమవుతున్నాయి. అంటే అన్నీ కాకపోయినా కొన్ని పాయింట్స్ మనకి ఫ్లాష్ అవుతూ వస్తాయి. సో అక్కడ మనకి జావా అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇక్కడ బిగినర్సా లేకుంటే ఎక్స్పీరియన్సా ఇది కాకుండా ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా జావా అనే దాంట్లో ఏదో ఒక కొత్త పాయింట్ అనేది మనకి తెలుస్తూ వస్తుంది. సో అందుకు ఇది వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ నోటిఫికేషన్ రూపం రావాలంటే మాత్రం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు వేరే ఒక ఇంపార్టెంట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.